సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఉత్తాన పాదాసనము. ఉత్తానము అంటే పైకి లేపడము అని దాని అర్థం. ఈ ఆసన స్థితిలో కాళ్ళు రెండు పైకి లేచి ఉంటాయి కాబట్టి దీనికి ఉత్తాన పాదాసనము. పాదాలు రెండు పైకి లేపి ఎత్తబడి పైకి ఉంటాయి కాబట్టి ఈ ఆసనానికి ఉత్తాన పాదాసనం అనేటటువంటి పేరు రావడం జరిగింది. ఈ ఆసనం ముఖ్యంగా అబ్డామినల్ పార్ట్స్, పొట్ట కింద భాగం పైన అత్యద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి ఈ ఆసనం చూడడానికి తేలికగా కనిపిస్తుంది కానీ వేయడం చాలా సులభం, కానీ ఈ ఆసనంలో ఉండడం చాలా కష్టతరంగా ఉంటుంది. ముఖ్యంగా అబ్డామినల్ పార్ట్స్ లో ఈ బొడ్డు కింద భాగం పైన పొత్తు కడుపు భాగంలో పేరుకుపోయినటువంటి కొవ్వును కరిగించడానికి ఈ వ్యాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఉత్తాన పాదాసనం ఇచ్చినటువంటి ఫలితాన్ని మరి ఏ ఆసనం ఏ వ్యాయామం కూడా ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ ఉత్తాన పాదాసనాన్ని ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా సుఖాసనం నుంచి మనం దండాసనానికి వస్తాం. నిదానంగా రెండు కాళ్ళు ముందుకు చాచి, పాదాలు రెండు దగ్గరగా ఉంటాయి, కాళ్ళు రెండు స్ట్రైట్ గా ఉంటాయి. ఈ స్థితిలో మనం దండాసనం నుంచి ముందు నిదానంగా శవాసనానికి వస్తాం. ఈ విధంగా వెల్లకల్లా పడుకొని కాళ్ళు స్ట్రైట్ గా ఉంటాయి. ఈ స్థితిలో రెండు అరచేతుల్ని తల కింద మడిచి ఉంచాలి. రెండు చేతులు ఒకదానిపైన ఒకటి తల క్రింద ఉంటాయి. ఈ స్థితిలో నిదానంగా ఎడమ కాల్ని ఉత్తాన పాదాసనంలో ముందు ఏకపాద ఉత్తాన పాదాసనం మనం చేస్తాం. అంటే ఇందులో ఒక కాలును మాత్రమే ముందు పైకి లేపుతాం. నిదానంగా ఎడమ కాలుని విధంగా పైకి లేపాలి. ఒక అడుగు దూరం పైకి లేపి స్ట్రైట్ గా ఉంచాలి. కాలు బెండ్ అవ్వకూడదు, వంచకూడదు. ఈ స్థితిలో 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ డౌన్. ఇప్పుడు మరొకసారి మనం కుడి పాదంతో చేస్తాం. కుడి కాలుతో నిదానంగా కుడి కాలును పైకెత్తి ఒక అడుగు దూరం పైకి లేపి స్ట్రైట్ గా ఉంచాలి. కాలు వంగకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ డౌన్. ఇప్పుడు మనం రెండు కాళ్ళతో మనం చేస్తాం. ఇది కొద్దిగా ప్రారంభంలో చేసినటువంటి వాళ్ళకి కొద్దిగా కష్టతరంగా ఉండొచ్చు, కానీ నిదానంగా సాధనతో ప్రారంభించవచ్చు. కాళ్ళు రెండు స్ట్రైట్ గా ఉంటాయి. స్లోలీ రేజ్ బోత్ లెగ్స్. నిదానంగా రెండు కాళ్ళను పైకెత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ డౌన్. మరొకసారి నిదానంగా రెండు కాళ్ళు ఒక అడుగు పైకి లేపాలి. నిదానంగా పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ డౌన్. చేతులు రెండు కూడా విశ్రాంతిగా శవాసనానికి రావాలి. శవాసనంలో ఈ విధంగా అరిచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. కాళ్ళు రెండు మధ్య ఒక అడుగు దూరం ఉంటుంది. ఈ స్థితిలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి కళ్ళు మూసుకొని గమనం అంతా కూడా శ్వాస పైన ఉంటుంది. నిదానంగా శవాసనం నుంచి మనం ఎడం ప్రక్క తిరిగి పడుకొని నిదానంగా కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. చూసాం కదా, ఈ ఆసనాన్ని ఉత్తాన పాదాసనము అంటారు. ఇది చూడడానికి సులభంగా ఉంటుంది, కానీ కాళ్ళు పైకి లేపి ఆసన స్థితిలో ఉంచినప్పుడు మాత్రం
ఈ పొత్తు కడుపు కింద భాగం పైన చాలా ప్రభావం ఉంటుంది. కాళ్ళ నరాలన్నీ కూడా బాగా లాగుతూ ఉంటాయి, వైబ్రేషన్ లాగా వస్తూ ఉంటాయి. ప్రారంభంలో ఈ విధంగా ఉంటుంది, పోను చేస్తూ ఉంటే చక్కగా అలవాటు అవుతుంది. ఈ ఉత్థాన పాదాసనం అనేటటువంటిది ముఖ్యంగా అత్యద్భుతంగా ఆడవాళ్ళకి అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎవరెవరికైతే అబ్డామినల్ పార్ట్స్ లో ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోయి ఉంటుందో, ముఖ్యంగా డెలివరీ అయినటువంటి లేడీస్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆసనం అత్యద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ పొత్తుకడుపు భాగంలో పేరుకుపోయినటువంటి కొవ్వుని కరిగించి బొజ్జను తగ్గిస్తుంది. ఈ పొట్ట కండరాలన్నీ కూడా ఫిట్గా తయారు చేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఈ రకమైనటువంటి సమస్యలకి ఈ ఉత్థాన పాదాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు 3 నుంచి 6 సార్లు ప్రతిరోజు సాధన చేసినట్లయితే గనక ఇలా ఒక 2-3 నెలల్లో మంచి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సాధనని మీరు ప్రతిరోజు చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ రేపు మరొక ఆసనంతో మరలా కలుసుకుందాం. ఉదయోల్లాసం చూశాం కదా. సుప్రభాతంలో మరో అంశంలోకి వెళ్లే ముందు మరో చిన్న విరామం. తెలుగువాడి గొంతుకను ఎలుగెత్తే నేస్తం, తెలుగు ప్రజల హృదయ స్పందన, రాష్ట్ర సమగ్ర సమాచారానికి దర్పణం, ప్రాంతీయ వార్త ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సుప్రభాతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు చరిత్రలో ఈ రోజుకున్న ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు చరిత్రలో ఈ రోజు చూద్దాం. The light has gone out of our lives and there is darkness everywhere. And I do not quite know what to tell you and how to say it. Our beloved leader, Bapu as we called him, the father of the nation, is no more. మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించింది, చీకటి అలుముకుంది. చెప్పటానికి నాకు మాటలు రావటం లేదు. జాతిపిత బాపు ఇక మన కంటికి కనిపించరు. మనల్ని ఓదార్చి దారి చూపించే పెద్ద దిక్కును కోల్పోయాం. వ్యక్తిగతంగా నాకు, కోట్లాది మంది భారతీయులకు ఇది తీరని శోకం. మహాత్మా గాంధీ మరణాన్ని ధృవీకరిస్తూ జవహర్లాల్ నెహ్రూ చేసిన అధికారిక ప్రకటన ఇది. భారత ప్రజల చేతికి అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలను అందించిన మహాత్మా గాంధీ అతివాది తూటాకు నేల కొరిగిన రోజు ఈ రోజు. 1948 జనవరి 30న మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. తూటాలు గుండెల్లో దిగగానే హే రామ్ అంటూ గాంధీజీ నేల కొరిగారు. చేతిలో తుపాకీ పట్టుకుని గాడ్సే స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయాడు. అంతకు ముందు 10 రోజుల క్రితమే 1948 జనవరి 20న గాడ్సే బృందంలోని మదన్ లాల్ గాంధీపై హత్యాయత్నం చేసి అరెస్టయ్యాడు. ఈ సందర్భంగా గాంధీ, మదన్ లాల్ ధైర్యం గల కుర్రవాడు, వీళ్లకి ఇప్పుడు తెలియదు, ఆ ముసలాడు బాగానే చెప్పాడని నేను పోయాక అనుకుంటారు అని వ్యాఖ్యానించారు. తనపై జరిగిన హత్యాయత్నానికి గాంధీ అలా స్పందించిన 10 రోజుల తర్వాత జనవరి 30న తుపాకీ తూటాలకు బలయ్యారు. ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా 1948 జనవరి 30న గాడ్సే ఆయనకు ఎదురుబడి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి ఎలాంటి భీతి లేకుండా కాల్చి చంపాడు. 2 సార్లు కాల్చానా 3 సార్లు కాల్చానా అనేది గుర్తుకు రావటం లేదు. తుపాకీ తూట తగలగానే హే రామ్ అంటూ గాంధీ నేల కొరిగిపోయారు అని గాడ్సే పోలీసుల వద్ద నేరం ఒప్పుకున్నాడు. గాంధీని హత్య చేసిన గాడ్సేకు, అతనికి సహకరించిన నారాయణ ఆప్టేలకు 1949 జనవరి 15న ఉరిశిక్ష విధించారు. ప్రపంచ స్వాతంత్ర్య ఉద్యమాలలో అత్యంత విశిష్టమైన, ఆదర్శనీయమైన పంథాలో
భారతీయ స్వేచ్ఛా సమరాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించిన బాపూజీ తుపాకీ తూటాలకు భౌతికంగా నిష్క్రమించారు. కానీ ఆయన ప్రసాదించిన చైతన్యం నేటికీ జాతిజనుల గుండెల్లో ఉద్విగ్న కెరటమై ఎగిసిపడుతూనే ఉంది. గాంధీజీని స్మరించుకోవడం అంటే అహింసను గుర్తు చేసుకోవడం, సత్యాగ్రహాన్ని శిరసా వహించడమే. ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించేందుకు విశేష కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి, భారతరత్న సి. సుబ్రహ్మణ్యం జయంతి ఈ రోజు. ఆయన పూర్తి పేరు చిదంబరం సుబ్రహ్మణ్యం. ఆయన తమిళనాడులోని సెంగుట్టాయపాళెంలో 1910 జనవరి 30న జన్మించారు. మద్రాసులో బిఎస్సి లా చదివారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యానంతరం 1952 నుంచి 62 వరకు తమిళనాడు రాజకీయాలకు పరిమితమైన ఆయన 1962లో ఎంపీగా గెలుపొంది లోక్సభలో అడుగుపెట్టారు. గనులు, ఆర్థిక, రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రత్యేకించి వ్యవసాయ శాఖ మంత్రిగా సుబ్రహ్మణ్యం భారత ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునే విధంగా విశేష సేవలందించారు. భారత వ్యవసాయ అభివృద్ధి విధానం రూపకల్పనలో సుబ్రహ్మణ్యంకు ప్రముఖ పాత్ర ఉంది. ఆ విధానంలో భాగంగానే 1972లో భారతదేశ రైతాంగం ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలను ఉత్పత్తి చేయగలిగింది. హరిత విప్లవ లక్ష్యాలను నెరవేర్చేందుకు సుబ్రహ్మణ్యం కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా విశేష కృషి చేశారు. ఆయన కృషి వల్లనే 1960-70 దశకంలో భారతదేశం ఆహారోత్పత్తిలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. నోబెల్ బహుమతి గ్రహీత, హరిత విప్లవ సృష్టికర్త నార్మన్ బోర్లాగ్ కూడా సుబ్రహ్మణ్యం కృషిని అనేకసార్లు ప్రశంసించారు. వార్ ఆన్ పావర్టీ, ద ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్, న్యూ స్ట్రాటజీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అనే పుస్తకాలను సుబ్రహ్మణ్యం రచించారు. భారత ప్రభుత్వం ఆయనకు 1998లో భారతరత్న పురస్కారాన్నిచ్చి గౌరవించింది. ఆయన 2000 సంవత్సరం నవంబర్ 7న మృతి చెందారు. చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను తెలుసుకున్నాం కదా. సుప్రభాతంలో ఇప్పుడు వాతావరణం. వాతావరణం. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదు కావచ్చు. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం 27, 21, విజయవాడ 29, 18, తిరుపతి 29, 20, వరంగల్ గరిష్ట ఉష్ణోగ్రత 29